హే బలవంత్ 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. జీ5 ఓటీటీ పార్ట్నర్ అని వేశారు. ఇక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 'హే బలవంత్' మూవీని చూసిన తర్వాత నాకైతే సుహాస్ గారు చేశారు. అది ముందే చెప్పేస్తున్నా. అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం ఎమోషనల్ టచ్ బానే ఉంది. ఇక ఓవరాల్‌గా మూవీలోని సబ్జెక్ట్ ఆన్ ద పేపర్ బావుంది గానీ అండ్ ఇన్‌స్టాంట్‌గా సీన్ టు సీన్ నవ్వుకోవడానికి బావుంది ఫస్ట్ హాఫ్. కానీ ఓవరాల్‌గా మూవీ పరంగా అంత ఇంట్రెస్టింగ్‌గా గానీ, నెక్స్ట్ ఏంటి అనేంతలా మనం సీరియస్‌గా తీసుకున్నంతగా అనిపించలేదు. అంటే మెయిన్‌గా ఒకటి బలంగా మైండ్‌లో రిజిస్టర్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టుగా కాకుండా, మూవీ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసినట్టుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దీనికి తోడు లాజిక్‌ని పూర్తిగా పక్కన పెట్టేసి, క్యూరియాసిటీ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు. నవ్వించే సీన్స్ ఉంటే చాలు. లాస్ట్‌లో నరేష్ గారి ఎమోషన్ ఉంటే చాలు. ఐ మీన్ ఫాదర్ అండ్ సన్‌ది అనుకుంటే చూడొచ్చు. ఇక వివేక్ సాగర్ గారి మ్యూజిక్ సెకండ్ హాఫ్‌లో ఆడవాళ్ళ మీద వ్రతం సాంగ్ ఒకటి బా నచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా బ్రోతల్ హౌస్ విజువల్స్ ఉంటాయి. సో ఇబ్బంది పెడుతుంది ఫ్యామిలీతో చూడడానికి డెఫినిట్‌గా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పెద్దయ్యాక నాన్నగారి బిజినెస్‌ని టేక్ ఓవర్ చేస్తా అనే ఆశయంతో ఉంటాడు హీరో. ఇక హీరో పెద్దయిన తర్వాత వాళ్ళ నాన్నగారి బిజినెస్‌లో తెలిసిన నిజమేంటి? ఇందులో హీరోయిన్ లవ్ చేయడం వల్ల మరిన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫైనల్‌గా ఈ గందరగోళం అంతా ఎలా రిజాల్వ్ అయింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సుహాస్ గారికి ఇంకా ఫ్రెండ్ రోల్‌లో సుదర్శన్ గారితో వచ్చే కామెడీ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సినిమాలో వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉన్నప్పటికీ సుదర్శన్ గారు అతని టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో అతని ప్రెజెన్స్ ఉన్నంత సేపు నవ్వించారు. ఆయన మీద డైలాగ్స్ బా రాశారు. ఇక సుహాస్ గారు, నరేష్ గారు, శివాని గారు రోల్స్‌కి న్యాయం చేశారు. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ నరేష్ గారు మెయిన్ రోల్ తీసుకున్నారు. ఇక ఇంటర్వల్ ట్విస్ట్ చాలా బావుంది. సెకండ్ హాఫ్‌లో మంచి సెటప్. ఇంక సెకండ్ హాఫ్ కంటే చాలా సీన్స్ బెటర్ అనే చెప్పొచ్చు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ బా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఇంకా ఇంటర్వల్‌కి ముందు సుహాస్ గారు బైక్ మీద టెన్షన్ పడేటప్పుడు కాంగో మ్యూజిక్ ఇవి బావున్నాయి. సినిమాటోగ్రఫీ సుహాస్ గారు అన్ని సినిమాల కంటే ఇందులో కలర్‌ఫుల్‌గా అనిపించింది. మైనస్ పాయింట్స్. లాజిక్ అస్సలుండదు. అసలు ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఎస్పెషల్లీ బ్రోతల్ హౌస్‌లు అసలు లీగలే కాదు. సరే ఈ సినిమా వరకు మేనేజ్ చేస్తున్నారనుకున్నా, నెక్స్ట్ వచ్చే ప్రొసీడింగ్స్ కూడా లాజిక్స్ హెవీలీ గోస్ ఫర్ ఎ టాస్ అనేలానే ఉన్నాయి. ప్రాస్టిట్యూషన్‌ని బ్యాక్ డ్రాప్‌గా పెట్టేసరికి వాళ్ళు పడే బాధల్ని పెద్దగా మెసేజ్ ఇస్తారేమో అనుకున్నా, రాండమ్‌గా ఎమోషనల్ సీన్స్ తెచ్చేస్తుంటారు. అన్‌ఫార్చునేట్‌లీ క్లైమాక్స్ తప్ప మిగతా చోట్ల అంత ఎమోషనల్‌గా అసలు అనిపించలేదు. అవి మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి పాయింట్స్ ఉన్నాయని పీఆర్ ప్రమోషన్స్‌లో హైప్ చేయడానికి తప్ప కన్విన్సింగ్‌గా గాని, ఫీల్ అయ్యేటట్టు గాని ఇంపాక్ట్ ఇవ్వలేదు. పర్పస్‌ని ఫాలో అయ్యేంత ఇన్వాల్వ్ అయ్యేలా లేదు సినిమా ఫ్లో. ఏదో ఒకటి అప్పటికప్పుడు క్రియేట్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడం అనే అదే ఓల్డ్ ఫార్మాట్‌లోకి మారింది. నెక్స్ట్ ఏంటి అనేలా అయితే కనిపించట్లేదు. కన్విన్స్ అయ్యే టైం తీసుకోలేదు. ఇంకొంచెం ఇంటెన్స్‌గా 2, 3 డైలాగ్స్ పెంచి స్ట్రాంగ్‌గా కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. సాంగ్స్ అంతలా అక్కర్లేదనిపించింది ఫస్ట్ హాఫ్‌లో. లవ్ సాంగ్ వరకు ఓకే. సెకండ్ సాంగ్‌నే. స్టోరీ కూడా స్టార్టింగ్‌లో మంచి స్టోరీ అనేలా మొదలైంది. సెకండ్ హాఫ్‌లో వచ్చేసరికి మళ్ళీ అదే ఫ్లోతో నరేట్ చేసే కామెడీగానే మారిపోయింది. ఇక బాబు మోహన్ గారి రోల్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంది. లిమిటెడ్ కంటే తక్కువుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు కామెడీతో అలా మేనేజ్ అయిపోయింది. ఇంటర్వల్‌కి ఓకే. పర్లేదు అనేలా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లాస్ట్‌లో పర్లేదు. కానీ మిగతా సెకండ్ హాఫ్ అంతా ఏం అల్లుకుంటూ ఎటుపోతుందనే ఫీలింగ్ కలిగింది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5 నుండి 2.75 ఇవ్వచ్చు బై 5కి. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.